గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో గాజువాకలో రేషన్ మాఫియా కొనసాగిందని, దీని వెనుక అధికారుల హస్తం ఉందని తెదేపా ఆరోపించింది. వైకాపా పాలనలో రాజ్యమేలిన రేషన్ మాఫియా గాజువాక. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో గాజువాకలో రేషన్ మాఫియా కొనసాగిందని, దీని వెనుక అధికారుల హస్తం ఉందని తెదేపా ఆరోపించింది. ఈ మేరకు పాత గాజువాక పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు మాట్లాడుతూ, గడిచిన 5 ఏళ్లలో ప్రజాప్రతినిధులు, అధికారులు అండదండలతో రేషన్ మాఫియా విలయతాండవం చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ఇటువంటి నాటకాలకు అడ్డుకట్ట తప్పవని హెచ్చరించారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదోవ పట్టించాల్సి చూస్తే ఊరుకునేది లేదన్నారు. మాఫియాపై అధికారులు నిఘా పెట్టారని, అధికారులు కళ్ళుగప్పి దొంగచాటుగా వ్యాపారం చేసే వాళ్లకు ఉపేక్షించేది లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు దాసేంద్ర, చెరుకూరి నాగేశ్వరరావు, రట్టి వాసు, మణి, పంచదార్ల ఉగ్రం, సింగూరు అనంత్, బైపిలి గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఒక సామాన్యమైన రిపోర్టర్ గా నేను 5 వ్యాన్లు సీజ్ చేయించాను గత 3 రోజులు. అందుకే ఈ ఏఎస్ఓ ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఉండి ఏం చేస్తున్నాడు? ఆయన సమాధానం చెప్పాలి. మీ పార్టీ లెటర్ హెడ్ మీద కలెక్టర్కి ఏదైనా కంప్లైంట్ చేస్తారా? ఈ అంశాన్ని నేను అధ్యక్ష సభ దృష్టికి తీసుకొస్తాం. ఆయన రేపు వస్తారు. నాకున్న సమాచారం ప్రకారం ఇప్పుడే కాదట, గత వైసీపీ అధికారులు వచ్చిన మరుక్షణం నుంచి ఎప్పుడైతే మొబైల్ ట్రాకింగ్ స్టార్ట్ అయిందో, మొబైల్ కంపెనీ అప్పటి నుంచి వెచ్చలు. అంటే నీకు విచిత్రం ఏంటంటే, ఆ రైస్ మాఫియా అన్నాడు ఆ వ్యాన్లోనే ఉంటాడట, కుర్చీ బ్యాగ్ పట్టుకొని తప్పనంతా డబ్బులు ఇచ్చేదట. ఎన్ని కేజీలు అంటే అమ్మా అని ఒక వేదో ఇచ్చేసి దానిపైన ఏంటంటే మాకు కూడా గ్రహించాం. మొన్న ఈ వైసీపీ నాయకులు ఒకరిద్దరు, నేను ఒకటే చెప్తున్నా, వైసీపీ నాయకులకు ముఖ్యంగా వైసీపీ నాయకులకి మేము ఏనాడు కూడా మీ నాయకులు ఇంటూ గడప తొక్కలేదు. ప్రజలకు కాదు, ప్రజలు ఎన్ని రోజులైనా ఏ క్షణం ఇక్కడ రావచ్చు. ఎమ్మెల్యే కాదు, వైసీపీ నాయకులుగా చలామణి వారు. మేము ఏనాడు మా హితం కోరి, మా స్వార్థం కోరి మీ ఎమ్మెల్యేలు ఇంటికి రాలేదు, మీ ఎంపీల ఇంటికి రాలేదు. మీరు కూడా ఆ గౌరవంగానే ఉండండి అంతే తప్ప మీరేదో ఇక్కడికి వచ్చి ప్రజాహితం కోరైతే ఎవరైనా రావచ్చు. వ్యక్తిగత స్వభావాలకు వస్తే మాత్రం ఉపేక్షించేది లేదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. దానికి నేను ఎప్పుడే 5 గారికి చెప్పాను, ఏం పని మీకు అని. వారు అన్నారు నాతోటి, పౌరుడిగా వచ్చి పౌరుడిగా రండి, దండ వేయండి, విష్ చేయండి, ఏదైనా సమస్య. మాఫియా మొత్తం లిస్ట్ ఎంత ఉంది గాజువాక నియోజకవర్గంలోనే? అసలు ఇక్కడ ఏఎస్ఓ ఇప్పటి నుంచి ఏడ్ చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఎఫ్ఓ ఏం చేస్తున్నారు. అందుకే దాంతో పాటు కైనీ గుట్కాలు కూడా విచ్చలు ఉంటారండి, అది కూడా అరికట్టే విధంగా ఏదైనా సంఘ వ్యతిరేక శక్తులు అంటే అది కైనీ అవ్వచ్చు, గుట్కా అవ్వచ్చు, లేదా బెల్ట్ షాపులు అవ్వచ్చు, ఏదైనా దానిపైన ఉక్కుపాదం మోపాల్సిన బాధ్యత ఉంది. నేను ఏమంటానంటే, కొంతమంది అధికారులు కూడా చాలా మంది గ్రహించారు. గాజువాక ఎంఆర్ఓ మండల ఆఫీసులో కానీ ఇతర ఆఫీసుల్లో ఇంకా వైసీపీ వాసన పోలేదు. అది పోకపోతే అంటే నా పరిధి దాటిపోయినా, నేను గాజువాక నియోజకవర్గంలో మా కుటుంబ సభ్యులందరూ మేము పోరాడాం, దుర్మార్గమైన పోరాడాం. కాబట్టి అది మేము ఆ విషయాన్ని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా గతంలో జరిగినవి వదిలేయండి, నేను దాని రోజుకి పోవు. అంటే అన్యాయం, అక్రమాలపైన ఉక్కుపాదం మోపండి. అలాగే కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్లు నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు. చాలా మందిని అడిగి 5 సార్లు గెలిచిన కూడా అడిగాను నేను, ఏమండి మీరు ఎప్పుడైనా చేశారంటే ఎప్పుడు లేదు. కొత్త సంస్కృతి తీసుకొచ్చారు వైసీపీ కార్పొరేటర్లు. ముఖ్య వాళ్ళ వార్డుల్లోనూ ఫ్లోర్కి 1,00,000, 2కి 3, 4, 5, 10 లక్షలు వీటిపైన కూడా జీవీఎంసీ వారు విజిలెన్స్ దర్యాప్తు జరిపించారు. వారిపైన ఉక్కుపాదం మోపాలి. భవిష్యత్తులో దాని మీద కూడా మేము వెళ్ళి రిప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే ఈ గాజువాక నియోజకవర్గంలో కొన్ని వార్డుల్లో అద్భుతమైన మెజార్టీ వచ్చిందంటే కారణం అదే. అంటే ఒక పేదవాడు వాడు ఇల్లు కట్టుకుంటాడండి, పేదవాడు ఇల్లు కట్టుకుంటే దాన్ని నోటీస్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. తర్వాత ఆర్టీఓ బ్రోకర్లు కూడా అలాంటి వాళ్ళ పైన 1కి 2 వేస్తే, 1 వేసాడు అనుకోండి, ప్రజా ప్రయోజనం అనుకోదు, ఆ కంటిన్యూగా ర్యాండమ్గా వేస్తున్నప్పుడు వారిపైన ఉక్కుపాదం మోపాలి. అందుకే నేను ఏమంటానంటే, మేము ముందుగా చెప్పేదంటే, ఒకవేళ నేనైనా ఏదైనా మీ దృష్టికి వచ్చి ప్రసాద్ శ్రీనివాస్ పాలన చేశాడంటే మీరు అండగట్టండి. మేము ఇప్పుడు చెప్తున్నాం, పల్లా శ్రీనివాస్ గారికి మీ అందరూ గౌరవం తెచ్చేవాళ్ళు.
మేము అగౌరవం తెచ్చేవాళ్ళగా మమ్మల్ని కూడా మీరు దగ్గరుండి గ్రహించారు కాబట్టి ఏదైనా ఉంటే మేము సరి చేసుకుంటాం, మీరు కూడా మాకు తెలియ పలానా ఎలా ఉందని చెప్పి. ఎందుకంటే 5 సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా మేము చూసాం. ఇక్కడ ఎలాగైనా వ్యవస్థలన్నీ అడ్డం పెట్టుకున్నారు, శాసించారు. ఎలాగంటే రైస్ మాఫియా మేడం ఈ యాక్షన్ తీసుకుంటారు. ముఖ్య ఉద్దేశం బియ్యము, తర్వాత బిల్డింగ్ బియ్యము, ఏదైనా కొత్తగా వైన్ షాప్లు ఇదే కదా. తర్వాత అయితే అక్రమ వసూలు. అయితే రేపు రాబోయే కాలంలో మీరు మేయర్ కోసం వైసీపీ వాళ్ళని కూడా మీ దాంట్లో జాయిన్ చేసుకోవడానికి వాళ్ళు మీ వైపు చూస్తారు, వాళ్ళు మీరు జాయిన్ చేసుకుంటారా? ప్రసాద్ గారు, ఇప్పుడు ఏదైతే రైస్ మాఫియా అన్నారో ఆ మాఫియాకి ఒక కార్పొరేటరే గౌరవ అధ్యక్షులు వైసీపీ నుంచి. అచ్చా, ఓకే. ఓకే అండి. ఇప్పుడు ఆ వైసీపీ కార్పొరేటర్లే టీడీపీలోకి రావాలంటే మీరు ఆరతపల్లిలో పట్టుకుని కొంతమంది టీడీపీ కార్పొరేటర్ ఆరతలు పట్టుకుని ఆహ్వానిస్తున్నారని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఆహ్వానిస్తారా? ఇదే మాఫియాని కొనసాగిస్తారా? మాకున్న సంఖ్యాబలం అద్భుతంగా ఉంది. పల్లా శ్రీనివాస్ గారు ఎథిక్స్ మెయింటైన్ చేస్తారు. మిగతా ఎలా జరుగుతుందో తెలియదు కానీ గాజువాకలో అంటే నేను అనేది మేయర్ మార్చడం కోసం మీరు సంఖ్యాబలాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? సంఖ్యాబలం వచ్చేసింది, గాజువాకలు రావసరం లేదు. అది రాకుండా మాకు మిగతా నియోజకవర్గాల నుంచి సంఖ్యాబలం వచ్చేసింది. ఇంకొక అలా కాదండి, ఇప్పుడు నుంచి కార్పొరేటర్లందరూ వస్తున్నట్టు కూడా ఉన్నది కదా అన్న. ఇప్పుడు మీరు చూశారు కదా ఈరోజు అక్కడ చిత్తూరు మేయర్తో సహా కలిసిపోయినారు, మొత్తం కూటమికి వచ్చేసారు. అంటే ఎవ్వరూ కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేయాలి. పెద్దలు, పార్టీ అధ్యక్షుల వారు, లేకపోతే రాష్ట్ర పార్టీ నిర్ణయించే అంశాలు. మేము ఒకటే చెప్తున్నాం, మేమైతే అంటున్నాం, క్యారెక్టర్ లేని వాళ్ళు, ప్రజల చేతుల్లో అభాసపాలమైన వారికి అవకాశం లేదు. అది మీరు ఖచ్చితంగా చెప్పడం 100% ఉంటుంది. సరే, ఒక్కటి వైసీపీ గత 5 సంవత్సరాల పరిపాలన పేదోడు ఇల్లు కట్టుకుంటే ప్రతి కార్పొరేటర్ ప్రతి వార్డులో కూడా 1,00,000, 2 లక్షలు కంపల్సరీ దోచుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, అయినా అది కొనసాగుతుంది.